ఒకరోజు కర్ణుడు నిద్రలో ఉన్నప్పుడు తనకి ఒక కల వస్తుంది. అందులో సూర్యదేవుడే స్వయంగా బ్రాహ్మణ రూపంలో వస్తాడు. ఎందుకంటే సూర్యునికి తెలుసు కదా, కర్ణుడు తన శక్తి వల్ల పుట్టినవాడని. కాని కర్ణునికి అది తెలియదు కాబట్టి ఎవరు బ్రాహ్మణ మీరు ఇలా వచ్చారు అని కర్ణుడు అడుగుతాడు. వెంటనే సూర్యదేవుడు, ఓ కర్ణ, నీ దాన గుణాల గురించి విన్నాను. ఎవరు ఏదడిగినా దానం ఇచ్చేస్తావంటగా. నీ గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, త్వరలో ఏదో ఒకరోజు స్వయంగా ఆ ఇంద్రదేవుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలను దానంగా అడుగుతారు. అది ఉన్నంతవరకు శత్రువు ఎవరైనా, అది పాండుపుత్రుడు అర్జునుడైనా ఏమి చేయలేరు. కానీ ఒక్కసారి అది పోయింది అంటే శత్రువులకి నీ మీద పైచేయి లభించే అవకాశముంది. కాబట్టి ఇంద్రుడు వచ్చి అడిగితే నువ్వు మాత్రం నీ కవచకుండలాలను తీసి ఇవ్వద్దు అని చెప్తారు. తర్వాత ఏం జరగబోతుంది? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే వీడియోను పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోను షేర్ చేయండి. జస్ట్ ఏ ఒక్కరికైనా. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇక మన కథలోకి వెళితే, అలా అన్న ఆ బ్రాహ్మణుడితో కర్ణుడు ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణ, మీరు నా మీద ఇంత ప్రేమ చూపించి ఇంత జాగ్రత్త ఎందుకు చెబుతున్నారో నాకు తెలియదు. కానీ నన్ను క్షమించండి. నేను ఎవరు ఏమడిగినా దానం చేస్తా అని చెప్తాడు. ఒకవేళ నా వల్ల శత్రువులకు ప్రమాదముందని స్వయంగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలోకి దిగజారి వచ్చి నా కవచకుండలాలను అడిగితే కవచకుండలాలు ఏంటి, నా ప్రాణమైన ఇచ్చేస్తా, అది నాకు గౌరవమైన పని. కాని ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, దయచేసి మీరెవరో నాకు ఏమవుతారో చెబుతారా అని అనగానే, కర్ణ, అది దేవరహస్యం. నీకు రాబోయే కాలంలో అది ఖచ్చితంగా తెలుస్తుంది. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ కవచకుండలాలు ఇవ్వడానికి సిద్ధమైతే దానికి బదులుగా ఇంద్రుడి దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని అడగడం మర్చిపోకు. అది యుద్ధంలో కొన్ని వేలమందిని చంపడానికి నీకు ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలోనే ఉన్న భయంకరమైన ఆయుధాల్లో అది కూడా ఒకటి అని చెప్పి మాయమైపోతారు. వెంటనే కర్ణుడు నిద్రలేస్తాడు. అలా అదే ఆలోచించుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళుతుంటే హఠాత్తుగా ఒక బ్రాహ్మణుడు ఎదురు పడతాడు. అయ్యా అంగరాజా, మీరు ఎంతో దానగుణం కలిగిన వారని విన్నాను. మరి నేను ఒక దానాన్ని అడుగుతాను, ఇస్తారు కదా అని అంటాడు. వెంటనే కర్ణుడికి అనుమానం వచ్చినా, అడగండి బ్రాహ్మణ, మీరు ఏమడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని అంటాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, అయితే నాకు నీ కవచకుండలాలు ఇవ్వు అని అడుగుతారు. అది విని కర్ణుడికి అర్థం అయిపోతుంది వచ్చింది ఇంద్రుడని. వెంటనే కర్ణుడు, ఓ ఇంద్రదేవా, మీరు వస్తారని నాకు ముందే తెలుసు. కాని మీరడిగిన దానిని ఇవ్వడం కష్టం. ఎందుకంటే ఈ కవచకుండలాలు నాకు పుట్టుకతో వచ్చాయి. ఇవి నా చర్మం లోపల ఉంటాయి. ఇవి తీస్తే నేను బతుకుతానో లేదో కూడా నాకు తెలియదు. అయితే నేను మీరడిగిన దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. కాని బదులుగా మీరు కూడా నేనడిగింది ఇవ్వాలి అని అంటాడు. సరే అడుగు కర్ణా, నా వజ్రాయుధం తప్ప నువ్వు ఏమడిగినా నేను ఇస్తా అని అంటారు. వెంటనే కర్ణుడు, అలా అయితే మీ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధమైన శక్తి ఆయుధాన్ని నాకు ఇవ్వండి. యుద్ధం చేసేటప్పుడు నేను చంపాలి అనుకునే వారిని చంపవచ్చు అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు, సరే, నువ్వు చెప్పినట్టుగానే నా దగ్గర ఉండే శక్తి ఆయుధాన్ని నీకు ఇస్తాను. కాని గుర్తుపెట్టుకో కర్ణా, నువ్వు కేవలం ఇది ఒక్కర్ని చంపటానికి మాత్రమే ఉపయోగించగలవు. నువ్వు ఇది ఒకసారి ఉపయోగించేసరికి మళ్లీ తిరిగి ఇది నా దగ్గరికి వచ్చేస్తుంది. అది కూడా నీకు అత్యవసరమన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే ఇది తిరిగి నీపైనే ప్రభావం చూపుతుంది అని అంటారు. ఇక ఆ మాట విని కర్ణుడు సిద్ధమవుతాడు. ప్రపంచంలోనే అంతవరకు ఎవరూ చేయని ఒక గొప్ప దానాన్ని చేయడానికి సిద్ధమవుతాడు. ఒక పదునైన కత్తి తీసుకుని, మీరు అడిగారు కదా ఇంద్రదేవా, తీసుకోండి అని తన కత్తితో తన చర్మాన్ని కోసుకుంటాడు. రక్తం కారుతుంది. అయినా సరే తన కవచకుండలాలను చీల్చి రక్తం కారుతున్నా అది ఇంద్రదేవుడికి ఇచ్చి కింద పడిపోతాడు. ఆ క్షణం కర్ణుడిని చూసి ఇంద్రుడికి మాత్రమే కాదు, సమస్త దేవతలకు కూడా బాధనిపించింది. కాని కర్ణుడు మాత్రం తన విద్యను నమ్ముకుంటూ మరొకసారి తనను దానవీరశూర కర్ణ అని ఎందుకు అంటారో రుజువు చేసుకున్నాడు. అలా కర్ణుడి కవచకుండలాలు పోయాయి. ఇక మనం అసలు కథలోకి వెళ్తే, అలా త్రిగర్తే రాజ్యంని విరాట రాజ్యం మీదకు యుద్ధానికి పంపించే వెనక నుండి దుర్యోధనుడు 50,000 మంది సైన్యంతో, అలానే కర్ణుడు, భీష్ముడు, కృపాచార్య లాంటి వీరులతో లోపలికి వెళ్తారు. ఇక రాణివాసంలో ఉన్న రాణికి విషయం తెలిసింది. వెంటనే, అయ్యో ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడతారు అని బాధలో ఉంటే, నేను కాపాడుతా అమ్మా అని ఒకరు ముందుకు వస్తారు. ఎవరు అని చూస్తే అది ఆ రాజ్యపు యువరాజు అయిన ఉత్తరుడు.
నువ్వు బాధపడకు అమ్మా. నేను వెళ్తా. నేను వెళ్ళి వాళ్లని మట్టి కురిపిస్తా. రథసారథి తీయి రథాన్ని అని అంటాడు. కాని అందరూ ఒకపక్క యుద్ధానికి వెళ్లడం వల్ల ఎవరూ ఉండరు. అలానే అతనికి కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులో ఇంత ధైర్యంగా ఉన్నందుకు అందరికి చాలా ముచ్చటేస్తుంది. కాని అప్పుడు అక్కడ రథాన్ని తీయడానికి మాత్రం ఎవరూ ఉండరు. వెంటనే అర్జునుడు నేను మీతో వస్తా యువరాజా అని అంటాడు. అర్జునుని చూసిన ఉత్తరుడుచి ఒక నాపంసకుడు నా రథసారథిగా వస్తాడా? వద్దు అని అంటాడు. వెంటనే ఆ రాజ్యానికి సలహాదారుడిగా పనిచేస్తున్న ధర్మరాజు లేదు యువరాజా, నా మాట వినండి, బృహన్నల గురించి నాకు తెలుసు. ఇప్పుడు నీతో తాను రావడమే మంచిది అని పంపిస్తారు. ఇక ఉత్తర కుమారుడు బయలుదేరుతాడు. తనకు రథసారథిగా ముందు అర్జునుడు నిల్చోని ఉంటాడు. ఇక అలా రాజ్యం బయటకి వెళ్లి చూస్తే అక్కడ 50,000 మంది సైన్యం ఉంటారు. ఆ 50,000 మంది సైన్యంలో దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్లందరూ ఉన్నారు. ఇక అంతే. అది చూసి ఉత్తర కుమారుడికి గుండె ఆగినంత పనైంది. బయటికి కనిపించడానికి ధైర్యంగానే ఉన్నా లోపల మాత్రం వణికిపోతున్నాడు. అక్కడికి వచ్చేవరకి అర్జునుడికి కూడా తెలియదు అది హస్తినాపుర సైన్యమని. అలా ఆ సైన్యాన్ని చూసిన వెంటనే ఉత్తర కుమారుడు రథాన్ని వెనక్కి తిప్పు అని మెల్లగా అంటాడు. ఇక అర్జునుడికి అర్థమైంది. రథాన్ని వెనక్కి తిప్పి కోట దిక్కు వేగంగా వెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి పారిపోతున్నారు అని హస్తినాపుర సైన్యం అంతా నవ్వుకుంటారు. అర్జునుడు అలా వెళ్తూ కోట దిక్కు కాకుండా రథాన్ని మరోవైపు తిప్పుతాడు. ఏం జరుగుతుందో ఉత్తరుడికి మాత్రం అర్థం కావట్లేదు. ఒక పెద్ద చెట్టు దగ్గర రథాన్ని ఆపి పైనుండి ఒక మూటని తెరిచేసరికి అందులో పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. అందులో తన గాండీవాన్ని చేతికి తీసుకుంటాడు. ఉత్తరువుడు ఏం జరుగుతుంది అని అడిగితే, ఓ యువరాజా, నేను బృహన్నలని కాదు, నేను అర్జునుడిని. మీకేం భయం లేదు, పదండి, నేను ఆ సైన్యాన్ని ఓడిస్తాను అని అతని గాండీవానికి ఉన్న విల్లుని గట్టిగా లాగి వదిలిపెడతాడు. అది ఒక పెద్ద శబ్దం చేస్తుంది. ఆ శబ్దం విని కౌరవ సైన్యం అంతా ఒక్కసారిగా జడుసుకుంటారు. వాళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎందుకో తెలియకుండానే చెమటలు పడతాయి. దుర్యోధనుడి భుజంపై భీష్ముడు చేయి వేసి, సిద్ధమవు దుర్యోధన, అర్జునుడు వస్తున్నాడు అని అంటారు. అది విని దుర్యోధనుడు భయంతో ముందుకు చూసేసరికి ముందు వెనక్కి తిరిగి వెళ్లిపోయిన రథం ఇప్పుడు మరింత వేగంగా వాళ్లవైపే వస్తుంది. దానిపై ఈసారి అర్జునుడు తన గాండీవాన్ని చేతపట్టి నిలిచి ఉంటాడు. అది చూసి కర్ణుడు, మిత్రమా, ఈరోజు ఆ అర్జునుడి పని నేను చూస్తా అని తన బాణాన్ని ఎక్కుపెట్టేలోపే ఒక బాణం వచ్చి తన ధనస్సుకి తగులుతుంది. అది 2 ముక్కలవుతుంది. కర్ణుడు యుద్ధం మొదలుపెట్టేలోపే అర్జునుడు తన ధనస్సుని విరిచేశాడు. ఇంకా వేగంగా ఇటువైపే దూసుకుంటూ వస్తున్నాడు. వెంటనే దుర్యోధనుడు, పితామహ భీష్మ, నేను అర్జునుడిని కనిపెట్టా అంటే వాళ్లు ఇప్పుడు మళ్లీ 13 సంవత్సరాలు ఇవి అన్నీ చెయ్యాల్సి వస్తుంది అని అంటే, ఓ దుర్యోధన, ఈరోజు సూర్యోదయమైనప్పుడే పాండవుల అజ్ఞాతవాస కాలం పూర్తయింది. ఇప్పుడు వాళ్లు స్వేచ్ఛగా ఉండవచ్చు అని అంటారు. అలా అంటారో లేదో ఒక పక్కనుండి అర్జునుడు బాణాల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. వెంటనే ఒక వ్యూహాన్ని అమలు పరుస్తారు. అది చూసి అర్జునుడు ఏమాత్రం కూడా కంగారు పడకుండా కర్ణుడి దిక్కు తన వేలు చూపించి, అతనే అంగరాజు కర్ణుడు. అతన్ని ఓడిస్తే తప్ప దుర్యోధనుడికి భయం అంటే ఏంటో తెలియదు. అతని వైపు రథాన్ని తిప్పు అని అంటారు. అలా మహాభారతంలో మొదటిసారి కర్ణుడికి అర్జునుడికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం రోజున మాటలని గుర్తు చేసుకుంటూ మరింత కోపంగా అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. ఇంకో పక్కనుంచి కర్ణుడు కూడా తిరిగి బాణాలు వేస్తున్నాడు. ఇద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధంగా మారుతుంది. అక్కడ ఉండే సైనికులందరూ వాళ్ల యుద్ధం ఆపేసి వీరిద్దరిని మాత్రమే చూస్తున్నారు. అలా కర్ణుడి రథాన్ని అలానే ఆయుధాన్ని ధ్వంసం చేసేస్తాడు అర్జునుడు. ఇదంతా చూసి దుర్యోధనుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్జునుడి బలం ఏంటో వాళ్లు ఇన్ని సంవత్సరాలు ఎంత కోపం దాచుకున్నారో ఇప్పుడు అర్థమైంది. ఇంకేముంది, కర్ణుడి ఆయుధాన్ని రథాన్ని విరిచేసరికి కర్ణుడు మూర్ఛపోయాడు. ఇది చూసి అర్జునుడు విజయంగా భావించి శంఖాన్ని పూరిస్తాడు. వెంటనే ఉత్తరకుమారుడు యుద్ధంకి వచ్చే ముందు తన చెల్లి యుద్ధం నుండి వచ్చినప్పుడు శత్రువుల తలపాకలను తీసుకుని రా అన్నా. ఇక్కడ మనం అలంకరణ చేద్దామని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే ఒక అస్త్రాన్ని వదిలాడు. దాని పేరు సమ్మోహనాస్త్రం. దీనివల్ల శత్రుసైన్యం అంతా కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకా అర్జునుడు అందరి తలపాకలను తీసుకుని రమ్మని ఉత్తర కుమారుడిని పంపించాడు. భీష్ముని దగ్గరకు మాత్రం వెళ్లలేడు. ఎందుకంటే ఆయన మీద ఈ అస్త్రం అంత ప్రభావం చూపదు. కాబట్టి వెళ్లి మిగతా వారివి పట్టుకుని రమ్మంటాడు. వీళ్లందరి తలపాకలు తెచ్చిన తర్వాత తన రథాన్ని ఎక్కి వెనక్కి కోటవైపు తిరిగి వెళ్లిపోతుంటాడు.
ఈ సంఘటన ఎలా ఉంటుంది అంటే కేవలం ఒక్కడే వచ్చి 50,000 మంది హస్తినాపుర సైన్యాన్ని ఓడించి అవకాశం వచ్చినా దుర్యోధనుని చంపకుండా తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భీముడు దుర్యోధనుని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అలా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. ఇంతలో వీరందరూ లేచి చూస్తే అర్జునుడు తన యుద్ధం పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి దుర్యోధనుడు కోపంతో గట్టిగా అరిచి మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతుంటే, దుర్యోధన నీకు తెలీదు, మీ అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. అతను మన దగ్గరికి వచ్చి మన తలపాకలు మాత్రమే తీసుకుని వెళ్లాడు. అదే మన తలల్ని తీసుకుని వెళ్ళి ఉంటే అర్జునుడు ఇప్పుడు ఉన్న కోపానికి ప్రపంచంలో ఎవరు వచ్చినా తన ముందు నిలవలేరు. కాబట్టి ఈసారి ఓటమిని అంగీకరించి వెనక్కి తగ్గడమే మంచిది అని అంటాడు భీష్ముడు. చేసేది ఏమీ లేక నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. పాండవులు తలదించుకుని ఆ రోజు అరణ్యానికి వెళ్లి ఉండొచ్చు, కాని ఈరోజు ఎంత పెద్ద వీరుల్లా తిరిగి వచ్చారు అనేది ఇక పాండవులకి అడ్డులేదు. వాళ్లు 12 సంవత్సరాలు అరణ్యవాసం, అలానే 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తయింది. అలాగే ఈ రోజు జరిగిన సంఘటన కురుక్షేత్ర అనే ఒక మహా వినాశనానికి కారణమైంది. మహాభారతం మీద ఫుల్ ఎపిసోడ్స్ చెయ్యాలి అనుకుంటున్నాం. మీకు అవి కావాలి అనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి, తప్పకుండా చేస్తాము. అలానే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఒక్కరికి అయినా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.